ఈపు నరాలన్నీ గుంజుకుపోయి వెనుకసి రెడ్యువేషన్కి మొత్తం నరాలన్నీ తెచ్చి ఒక్క కడ వారేసింది. ఇక పట్టుకునే అరుపు ఇక మొత్తుకున్నా, ఏడ్చిన. నా వల్ల అయితే లేదు, ఇక నేను తట్టుకోను, ఏమన్నా చెయ్యండ్రే నేను రాను, ఇక వచ్చిన మంచిది అవతల వారేంటిగా. నేను పునర్జన్ వాడక ముందు తను మంచాలకల్లు ఇవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటుండే. పునర్జన్ మెడిసిన్ వాడిన తర్వాత ఒక 1 మంత్ వరకు తను కొంచెం లేచి తినడం, అటు ఇటు తిరగడం అట్లా కొంచెం చేసుకోగలిగింది. ఇక 3 మంత్స్ వరకు కంప్లీట్గా ఇంట్లో వర్క్ చేసుకోవడం, వంట చేసుకోవడం పునర్జన్ మెడిసిన్ వల్లనే కవర్ అయింది. నా పేరు రమాదేవి, మా అమ్మ పేరు లలితమ్మ. అయితే అమ్మకి 2023లో పీరియడ్స్ లాగా వచ్చాయి. ఆమెకు 9 years అయిపోయింది, కంప్లీట్ అయిపోయి. మళ్ళీ ఆ రోజు వచ్చాయి. వచ్చిన తర్వాత 10 days అయితే ఏం కాదులే, మామూలుగా అయితేలే అని ఊరుకున్నది. తర్వాత 24లో ఇబ్బంది అయింది, వైట్ డిశ్చార్జ్ లాగా అయ్యి పెయిన్ వచ్చుడు, కడుపు నొప్పి అట్లా అయితే కరీంనగర్ వెళ్ళింది. కరీంనగర్ హాస్పిటల్కి పోయినా. హాస్పిటల్కి అయినాక ఆమె చూసి, నువ్వు ఎట్లా తట్టుకున్నావు తల్లి, నువ్వు ఇన్ని రోజులు అని ఎందుకు అయినావు అంటే, నాకు దగ్గర పైసలు లేవు మేడం, ఇబ్బంది అయింది. స్కానింగ్ తీసినాం. స్కానింగ్ తీసినాక ఇది నువ్వు బయాప్సీకి పంపాలి, పీస్ కట్ చేశాను. ఫస్ట్ బయాప్సీకి పంపిద్దామని అన్నారు, కానీ ఇక బయాప్సీ పంపించిన తర్వాత ఏదైనా వచ్చినా మళ్ళీ సర్జరీ చేయాలన్నారు. అన్న తర్వాత ఇక 2 సార్లు చేయించడం అంటే, మామూలుగా మేమిద్దరం ఆడపిల్లలమే, అమ్మ ఒకతే ఉంటుంది, అట్లా 2 రకాలుగా చేయించాలంటే మనీ ప్రాబ్లం కూడా ఉన్నది. అందుకోసమని డైరెక్ట్ సర్జరీ చేయించామని అంటే సరే అని సర్జరీ చేయించాము. తర్వాత దాన్ని బయాప్సీ పంపించాలంటే పంపిస్తే క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయని వచ్చింది రిజల్ట్. ఫస్ట్ స్టేజే ఉందన్నారు, ఫస్ట్ బయాప్సీలో ఫస్ట్ స్టేజ్ ఉందని చెప్పారు. పెట్ స్కాన్, రేడియేషన్ ముందు పెట్ స్కాన్ చేయిస్తే మేడం కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, మీరు రేడియేషన్ చేపిస్తే తగ్గిపోతుంది, వేరే ఎక్కడ పార్ట్స్కి ఎక్కడ కూడా అటాక్ కాలేదు, ఓన్లీ గర్భసంచి దగ్గరనే ఉంది, అయిపోయిందని చెప్పారు. 25 నుంచి 30 రోజులు కంపల్సరీ రేడియేషన్ చేయించాలి అన్నారు. అన్న తర్వాత రేడియేషన్ చేయించాను 30 రోజులు డైలీ తీసుకెళ్ళి. చేయించిన తర్వాత రేడియేషన్ అన్ని రోజులే కొంత అవస్థ పడింది, కొంచెం ఇబ్బంది పడుతుంది. కాకపోతే ఏంటంటే, ఇబ్బంది పడ్డా కూడా మనకు వచ్చిన వ్యాధి నయం కావాలని రోజు తీసుకెళ్ళి చేయించాను డైలీ. మా ఊరు నుంచి ఇక్కడ నుంచి 35 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది హాస్పిటల్. డైలీ అప్ అండ్ డౌన్ చేసి చేయించాను. అసలు ఫస్ట్ అమ్మకి చెప్పలే మేము ఈ విషయం. ఓకే, ఆపరేషన్ చేయించాము, బయాప్సీ పంపించాము, క్యాన్సర్ వచ్చింది అని తెలుసు, కానీ అమ్మకి చెప్తే తను తట్టుకోలేదేమో అని చెప్పలేదు. అక్కడ అందరూ క్యాన్సర్ పేషెంట్లు అట్లా మాట్లాడుకోవడం చూసి నాకు ఇది ఉందా అని అప్పుడు అడిగింది. ఏం కాదు, మామూలుగా నార్మలే, ఫస్ట్ స్టేజ్ ఇప్పుడే నార్మలే, రేడియేషన్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పేశాము. సరే అని ఒప్పుకుంది, చేయించాము. కాకపోతే ఇక బ్రాకిథెరపీకి వచ్చేసరికి ఇక నాకు వద్దు, ఏదైనా నాకు వద్దు, ఇక వదిలేసేయండి నన్ను అని అన్నది. కానీ అట్లా చూస్తూ వదిలేసుకోము కదా. ఇక మొత్తం ఈపు నరాలన్నీ గుంజుకుపోయి వెనుకసి రెడ్యువేషన్కి మొత్తం నరాలన్నీ తెచ్చి ఒక్క కడ వారేసింది. ఇక పట్టుకునే అరుపు ఇక మొత్తుకున్నా, ఏడ్చిన. నా వల్ల అయితే లేదు, ఇక నేను తట్టుకోను, ఇక తట్టుకున్న వాళ్ళ అప్పుడు బాగా వీక్ అయినా సార్. అయితే మొత్తం ఇక ఏమి లేకుండా అయినా, గింతంత కాలు గింతంత చెయ్యి అయింది, ఇక పట్టుకుపోవడం పట్టుకచ్చడం అయింది, మొత్తం వీక్ అయ్యే వరకు ఇక నాకు తట్టుకునే శక్తి లేదు. మళ్ళీ 2 నెలల దాకా ఆ రేడియేషన్ అన్ని రోజులు అన్నం లేదు. ఇక అట్లా బుక్కడి తినుకుంటా ఇక జావ తాగుడు, అదో ఏదో తినుడు చేసుడు, ఇట్లా గడిపిన 28 రోజులు అయింది ఇక ట్రీట్మెంట్. అది ఇక అయినాక వెనకసిరి తప్ప తట్టుకోలే, ఇక తట్టుకోక తరంగాలే, ఇక ఏమన్నా చెయ్యండ్రే నేను రాను, ఇక వచ్చిన మంచిది అవతల వారేంటి, కానీ నేను ఉండకున్న మంచిది భూమి మీద, ఇక బతకకున్న మంచిది చాలు, వీటికి 100 ఏళ్ళు తింటిని 60 ఏళ్ళకు నాకు ఇదేం టెన్షన్. అప్పట్లో క్యాన్సర్ అంటే చాలామంది భయపడేవాళ్ళు కదా, అసలు అది వస్తే ఇక మనిషి ఉండరు, పోతారు, దానికి మెడిసిన్ అట్లా ఏం లేదు కదా అని చెప్పేసారు కదా. మాకు అట్లా అనిపించింది. కానీ ఇక ప్రయత్నం అయితే చేద్దాము, ఏదో రకంగా మార్గం అయితే దొరకకపోతుంది అని అనుకున్నాం. ఫోన్లో ఇన్స్టాగ్రామ్ మామూలుగా చూస్తాం కదా, ఎప్పుడు చూస్తూ ఉంటే పునర్జన్ ఆయుర్వేదిక్ అని వచ్చింది. ఇది అసలు దేని గురించి, మరి దేనికి యూజ్ అవుతుంది అనేది నేను ఓపెన్ చేశాను.
ఓపెన్ చేస్తే క్యాన్సర్కి సంబంధించిందే, క్యాన్సర్ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఇట్లా వస్తుర్రు, ఇట్లా జరుగుతుంది అని చూశాను. చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలా బాగుంది, చాలా మంది వాడుతున్నట్టు అందులో వీడియోస్ కానీ పెట్టడము. చూసిన తర్వాత నేను డైరెక్ట్ కాల్ చేశాను, అందులో ఫోన్ నెంబర్ ఇచ్చారు, కాల్ చేస్తే మేడం మీరు ఒకసారి రిపోర్ట్స్ పెట్టండి, రిపోర్ట్స్ పెడితే మరి అదే కాదా మేము చూసి కన్ఫర్మ్ చేసుకొని చెప్తామన్నాక రిపోర్ట్స్ అని పెడితే మేడం మీరు అపాయింట్మెంట్ తీసుకొని వస్తే సార్ కలుస్తారు మాట్లాడతారు అని చెప్పాక మాకు ఒక నెంబర్ ఇచ్చారు, ఐడి నెంబరు. దాంతో వచ్చాము అక్కడికి. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెళ్ళంగానే మాట్లాడడం, ఏమైంది ఎట్లా అయింది కూర్చోబెట్టి అడగడం, మాట్లాడడం, తర్వాత సారు కూడా అన్ని వివరంగా తెలుసుకోవడం, రిపోర్ట్స్ అన్ని చూడడం. ఓకే ధైర్యం వచ్చింది అప్పుడు సార్ మాట్లాడిన తర్వాత. పునర్జన్ వాడక ముందు తను మంచవనకలు ఇవ్వడానికి, వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటుండే. పునర్జన్ మెడిసిన్ వాడిన తర్వాత ఒక 1 మంత్ వరకు తను కొంచెం లేచి తినడం, అటు ఇటు తిరగడం అట్లా కొంచెం చేసుకోగలిగింది 1 మంత్ వరకు. ఇక 3 మంత్స్ వరకు కంప్లీట్గా ఇంట్లో వర్క్ చేసుకోవడం, వంట చేసుకోవడం పునర్జన్ మెడిసిన్ వల్లనే కవర్ అయింది. అవి వాడినాకనే కొంచెం ఇక ఇంత తిన్నా, మంచిగా అన్నం తిన్నా, నా పని చేసుకోగలిగిన. ఇక ఇప్పుడు నా దగ్గర కాడ చూస్తా నెల ఇక నా ఇంటికాడ నేనే ఉంటే ఇంత వండుకొని తినుకుంటూ ఉంటాను. ఇక 1 మంత్ వాడిన తర్వాత ఆమె లేచి తన సొంత పనులు ఆమె చేసుకోవడం స్టార్ట్ చేసింది. అప్పటిదాకా మా ఇంటి దగ్గరనే ఉంటుండే. ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె వర్క్ ఆమె చేసుకొని, ఆమె కుక్ చేసుకొని, వంట చేసుకొని, సొంత పనులు చేసుకొని ఇంట్లో వరకు ఉండగలుగుతుంది. ఫస్ట్లో బాగా సిక్గా అనిపించేది, నీరసంగా అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆమె పనులు ఆమె చేసుకోవడం మంచి యాక్టివ్గా ఉంటుంది. ఈ మధ్యలో అయితే ఆయుర్వేద హాస్పిటల్కి తీసుకొచ్చినాక ఒక 1 మంత్ ఆడంగానే ఆమె హుషారైంది, అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడు 3 నెలలు అయిపోయిన తర్వాత ఇక అన్ని పనులు చేసుకుంటుంది. హాస్పిటల్ వారికి మా యొక్క వందనాలు. మా డబ్బులు కూడా లేక మస్తు బాధపడ్డం, తిప్పలపడ్డం. ఏదో భగవంతుని దయ వలన ఈ ఆయుర్వేద హాస్పిటల్ వలన నయమైంది. మాకు అందరికీ సంతోషం. డాక్టర్లందరికీ మా ధన్యవాదాలు. భూమా వెంకటేశ్వర రెడ్డి గారిని స్టార్ట్ చేయడం వల్ల ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇక అయిపోయిందిలే అని అనుకోవడం కంటే ఈ మెడిసిన్ వాడడం వల్ల చాలా మందిని బ్రతికిస్తున్నారు, చాలా మందిలో ధైర్యం చేస్తున్నారు. ఆ రకంగా సార్ గారికి అయితే చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఇంత మంచి ట్రీట్మెంట్ జనాలలోకి తీసుకొచ్చి ఇంత మంచి మెడిసిన్ ఇచ్చినందుకైతే ఆయన దేవుళ్ళలాగా అనుకోవాలి.